అందరికీ నమస్తే. ఓ పక్క గవర్నమెంట్ వచ్చి ఏడాదైందని సంబరాలు. ఇంకో పక్క ఆ సంబరాలకు కరెక్ట్‌గా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అరెస్టు. కరెక్ట్‌గా సంబరాలు జరుగుతున్న ప్లేస్‌కు కిలోమీటర్ దూరంలో ఆశా వర్కర్ల మీద పోలీసులు అటాకు. అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ ఒక మహిళ సీఐ శ్రీనివాసాచారి గారి మీద చెయ్యి చేసుకున్నది. అసలు ఏం జరిగింది చూడండి ఒకసారి. వీళ్ళు ఆశా వర్కర్స్ వీళ్ళు. ఆశా వర్కర్స్ కోటి డిఎంఈ ఆఫీస్ ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్. ఏంది వీళ్ళ డిమాండ్ అంటే, వీళ్ళ జీతం యాక్చువల్గా తెలంగాణ రాకముందు 1500 రూపాయలు శాలరీ ఉండే వీళ్ళకు. తెలంగాణ వచ్చినాక వీళ్ళ శాలరీ 10,000 చేశారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మినిమం వేజెస్ చట్టం ఉంది కదా మనకు, కనీస వేతన చట్టం ప్రకారం 18,000 రూపాయలు మా శాలరీ చేయండి, 10,000 రూపాయలతో ఎట్లా బతకాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ప్లస్ మాకు కొద్దిగా భద్రత కల్పించండి, కొంచెం భద్రత అంటే మా ఉద్యోగానికి భరోసా ఇవ్వండి. అంతా మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు పై స్థాయి ఆఫీసర్లు ఇక్కడ అక్కడ. ఆశా వర్కర్లే కదా మనకి ఇప్పుడు ఇల్లు తిరిగి ఆశా వర్కర్లు సర్వేలో పాల్గొంటున్నారు ఎవరు, చాలామంది ఆశా వర్కర్లే. రేపు నాడు మలేరియా మొత్తం వ్యాపించిందనో లేకపోతే డెంగ్యూ వ్యాపించిందంటే ఇంటింటికి వచ్చి మందుగోళ్ళు చేసేది వాళ్ళే. ఆశా వర్కర్లు గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తారు. ప్రభుత్వ పథకాలు జనాలకు చేరవేర్చేది పైన ఉండే కలెక్టర్లు కాదు, కింద ఉండే ఆశా వర్కర్లు. వాళ్ళు జీతం పెంచమని అడుగుతున్నారు. 15,000 10,000 అయింది, 10,000 18,000 మినిమం వేజెస్. కనీస వేతన చట్టం ప్రకారం మాకు జీతం 18,000 ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం అది అడుగుతున్నారు వాళ్ళు. దానికి కోటి డిఎంఈ ఆఫీస్ ముందర ధర్నా. ఈ ధర్నాలో పాల్గొన్నారు. సరే ఇదంతా జరిగింది. తర్వాత ఏం జరిగింది చూడండి. ఈయన రౌండప్ చేసుకోండి. ఈయన ఏసీపీ శంకర్. ఈయన చేసిన వ్యవహారమే. ఏసీపీ ఒక అధికారి ఓ కానిస్టేబుల్ తప్పు చేసిండు, ఓ కానిస్టేబుల్ ఏదో చేసిండంటే కొద్దిసేపు ఆలోచన చేయొచ్చు. ఏసీపీ ఆయన ఆఫీసరు ఎవరైనా కానిస్టేబుల్ తప్పు చేయకపోతే మందలించాల్సింది. ఈయననే రెచ్చిపోయి ఏమేం చేసినో మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఈయన ఏసీపీ శంకర్. అసలు వాళ్ళు లేడీసు వీలైతే మహిళా పోలీసులు అరెస్ట్ చేయాలి వాళ్ళని. ఈయన పోలీస్ స్టేషన్లో సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలోకి వస్తుంది. సుల్తాన్ బజార్ దగ్గర లేకపోతే ఇంకో పిఎస్ నుంచి రిక్వైర్మెంట్ పెట్టుకోవచ్చు, ఏమని చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఏసీపీ శంకర్కి ఏం పన్నాడా, ఏసీపీ శంకర్ మహిళ ఎట్లా తాకుతున్నాడు చూడండి, ఎట్లా కూర్చొని చూడండి. తాకొచ్చా ఒక పోలీసు, మగ పోలీసు వాళ్ళను? అసలు చర్యలు తీసుకోవాలి ఆయన మీద, ఏసీపీ శంకర్ మీద చర్యలు తీసుకోవాలా? ఎట్లా చూస్తున్నట్టు మహిళలను? ఆడ లేడీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఆల్రెడీ. ఉన్నాగా ఈయన 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 ఏం చేస్తున్నాడు, ఈయన ఉన్నాడు పాపం కానిస్టేబుల్ ఏమో ఉన్నారు, ఈయన సిఐ ఉన్నట్టున్నాడు. ఆయన ఏం చేస్తలేడు, ఈయన ఈయన ఎక్కువ చేస్తున్నాడు. ఒక ఆశా వర్కరు ఇట్లా అయిపోయింది పరిస్థితి, సొమ్మసీలు పడిపోయింది, దెబ్బ తాకింది, పోలీసులు కొట్టినరా ఎట్లయిందో కానీ సొమ్మసీలు పడిపోయింది, హాస్పిటల్లో ఉంది ఆమె ఇప్పుడు. ఒక చిన్న వ్యవహారం కూడా పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలీసు వాళ్ళు కూడా అసహనానికి గురవుతున్నారు. ఆడికి అయిపోలేదు, దాని తర్వాత పెద్ద సీన్ జరిగింది, చూపిస్తాం మీకు. ఆమె కొట్టింది, సిఐ శ్రీనివాసాచారిని కొట్టింది, సుల్తాన్ బజార్ సిఐ అయినా. ఎందుకు అంటే ఆమె కాలు ఏమో ఇరుక్కపోయిందంట. వీళ్ళు ఎట్లా చూసినాం కదా పోలీసు వాళ్ళ ఎట్లా వ్యవహరిస్తున్నారు. పోయి దాన్ని లేచి టక్కున మూసిపడేస్తారు, కింద దింకుపోతారు. వాళ్ళ లేడీస్ ఏడికిపోతారు, ఉరుకుతారా? పోతే ఎందుకు ఉరుకుతారు లేడీస్? జెంట్స్ లేకపోతే అది పొరగాలంటే సరే తప్పించుకోకపోతారేమో అని ఏమని ఎనికి ఛాన్స్ ఉంది. ఈ లేడీస్ ఏడిపోతారు, వాళ్ళు ఆమెను ఎక్కించే ప్రయత్నంలో డ్యామేజ్ అయింది, దానికి ఆమె కొట్టింది. తర్వాత ఏం జరిగింది చూడండి. ఎగిరెగిరి కొడుతున్నారు. ఈయన ఏసీపీ శంకర్, గుర్తుపెట్టుకోండి.
బయట పట్టి గుంజుతున్నాడు, కొంగు పట్టి గుంజుతున్నాడు ఏసీపీ శంకర్. ఇట్లా ఉంటుంది కథ. చూసారు కదా, మళ్ళీ చూస్తారా? చూడండి ఏసీపీ ఏం చేస్తుండు, ఆమె కొంగు పట్టి గుంజుతున్నాడు. ఇక ఏమని చెప్పాలి? ఒక ఆయన ఆఫీసరా లేకపోతే ఆయనకి ఏం ట్రైనింగ్ ఇచ్చిండ్రు? ఇంకో ఈడ ఒక మగ పోలీస్ ఎగిరి ఆమెను కొడుతుంటాడు, దమ్మి ఎక్కి చూడు. ఇంకో ఏం అవసరం ఆయనకు? కానిస్టేబుల్ ఈయన చూడు. ఇంకో మహిళను కొంగు పట్టి గుంజుతారు ఎవడన్నా? ఏసీపీ శంకర్ చేస్తున్న దాష్టికం ఇది. దీనికి హోమ్ మినిస్టర్ ఉన్నాడు మనకు, ఒక హోమ్ మినిస్టర్, ఆయన వాళ్ళ ఇంటికి హోమ్. చూడండి ఏసీపీ మహిళల చేతులు పట్టి గుంజుతున్నాడు, కొంగు పట్టి గుంజుతున్నాడు. మగ పోలీసులు ఎగిరెగిరి కొడుతున్నారు ఆమెను, ఆశా వర్కర్ని. ఇక ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, ఫ్రెండ్లీ పోలీసింగు, దీనికి ఓ హోంమంత్రి, ఆయన వాళ్ళ ఇంటికి హోంమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే రాష్ట్రానికి హోంమంత్రి అని కూడా లేడు. వాళ్ళ హోమ్ ఉంది కదా, వాళ్ళ ఇంటికి నుంచి కదా పరిపాలన చేస్తున్నది, మొత్తం ఎస్టేట్ నుంచి కదా, దానికి మంత్రిని సపరేట్ ఇది శాఖ అనుకుంటున్నాడు ఆయన. జూబ్లీహిల్స్లో ఆయన ఇల్లు ఉంది కదా హోమ్, ఆ హోమ్కు కూడా ఒక మంత్రి నేనే దానికి అనుకుంటున్నాడు ఆయన. ప్రతి ఇంటికి హోంమంత్రి, నేను కూడా మా ఇంటికి హోంమంత్రినే. అది కాదు నీ హోంమంత్రి అంటే. ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయాలి. ఏసీబీ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయో పోయినాయో నాకు తెలియదు, కానీ మహిళా సంఘాలలో బయటికి రావాలి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్గా. పాపం ఆశా వర్కర్లు అంటే వాళ్ళు ఏమన్నా మజిల్ పవర్ ఉన్నోళ్ళ లేకపోతే మనీ పవర్ ఉన్నోళ్ళ? 10,000 రూపాయలు జీతం, 18,000 రూపాయలు ఇవ్వని అడుగుతున్నారు. వాళ్ళు ఇవాళ కొత్తగా చేస్తలేరు. నాకు తెలిసి 3 times 4 times అయింది ఇప్పటికీ. ప్రతిసారి ఆడుకోతారు, డిఎంఈ ఆఫీస్కి పోతారు, వినతి పత్రాలు ఇస్తారు, ధర్నాలు చేస్తారు, ప్రభుత్వం పరిశీలించదు. అయితే 18,000 అడుగుతున్నారు, అయితే పెన్షనరీ, లేకపోతే ఇప్పుడు కాదు ఇంకొకసారి పెంచుతామని చెప్పండి. ఇంకేదైనా ఉండాలి. ఎవరు చర్చలు జరపాలి? అందరూ బిజీగా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మట్టుబెట్టి మొత్తం సమాధి కట్టడానికి అంతా పొన్నం ప్రభాకర్ పక్క ఉద్యమకారులు కూడా నాశనం అయిపోయారు కదా. ఉద్యమం లేదు, గిద్యమం లేదు, మొత్తం మా రేవంత్ అనే మా నాయకుడు అని తిరుగుతున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మన ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు అనుకుంటే ఆయన వాళ్ళ ఉద్యమ నాయకుడు అప్పుడు కిరణ్ కుమార్ అని ఎట్లా అనుకున్నారో అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన్నే మా నాయకుడు అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కింద పనిచేయాలి మనం. ఈ బండ్రోతు వ్యవహారం పోదు మనోళ్ళకు. మనోళ్ళు బండ్రోతులే, ఇట్లే ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుందా? హోంమంత్రి బాధ్యత తీసుకుంటాడా? ఆ ఏసీపీ శంకర్ మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? అట్లా వేధించవచ్చా? మహిళలను గుంజొచ్చా ఒక మగ పోలీసు? వాళ్ళు నిజంగానే మా చట్టాలు అట్లే ఉంది, మేము అట్లే చేస్తామంటే చెప్పండి, మా లేడీస్ చూసుకుంటారు. ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు గవర్నమెంట్ పైన లేడీస్. ఇట్లాంటి ఆశా వర్కర్లు, టీజీఎస్పీ పోలీసులు, మీ గవర్నమెంట్లో పనిచేసే వింగ్సే వచ్చి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ మీద పోలీసు వాళ్ళు అటాక్ చేస్తున్నారు. చూలే మొన్న టీజీఎస్పీ పోలీసు వాళ్ళ కాలు మొక్కుతారు. ఈడ ఆశా వర్కర్లు పొద్దుగా లేచి కాయకష్టం చేసి రాత్రి అనక పొద్దునక వాన ఎండ ఏముండదు, చలి, గవర్నమెంట్ పని అప్పగిస్తే ఆశా వర్కర్ బ్యాగ్ వేసుకోవాలి, సంఖకు వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, ఇల్లు తిరగాలి, పిల్లలకు టీకాలు వేసిన లేదు చూసుకోవాలి. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే వీళ్ళే ఉండాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసేది ఆశా వర్కర్లే. ఈ బహిరంగ సభలు పెడతారు కదా, ఆశా వర్కర్లు పక్కా నువ్వు 20 మంది తీసుకొని రావాలంటే ఆమె 20 మంది పట్టుకొని వస్తుంది. అట్లాంటి ఆశా వర్కర్ల మీద ఇలా పోలీసులు ఇట్లా అటాక్ చేసారు. ఆమె కూడా అటాక్ చేసింది. ఏసీబీ చేసిన పనికి ఆమె మీద శ్రీనివాసాచారి మీద కొట్టింది. ఇప్పుడు ఆమె మీద కేసు కూడా పెడతారు. కేసు అవుతుంది ఆమె మీద, పోలీస్ ఆఫీసర్ మీద అని ఓ కేసు చేసి అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు. మీ కర్మ అది, మీ ఎవరేం చేస్తారు, గవర్నమెంట్ కర్మ అది. పోలీసు వాళ్ళది ఏం పోయింది? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవే పోలీసులు ఉంటారు. కాకపోతే పోలీసులు గవర్నమెంట్ వ్యవహారాన్ని బట్టి పోలీసులు వ్యవహరిస్తారు. అంతకుముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు కదా. ఎవరికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే రేవంత్ రెడ్డికి ఫ్రెండ్లీ పోలీసింగ్, మంత్రులకు ఫ్రెండ్లీ పోలీసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫ్రెండ్లీ పోలీసింగ్, కాంగ్రెస్ గల్లీ లీడర్లకు ఫ్రెండ్లీ పోలీసింగ్. ఎవడైనా రువాబోడితలు ఉంటారు కదా గల్లీలులా, వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీసింగ్. పాపం అటెండర్ల కన్నా అసూట్ అయిపోయారు పోలీసులు ఈ గవర్నమెంట్లో. కనీసం ఇజ్జత్మానం లేకుండా పోయింది పోలీసు వాళ్ళకు. కనీసం ఆత్మగౌరవం అనేది చంపుకొని పనిచేయాల్సి వస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఆ శ్రీనివాసాచారి మీద అటాక్ కూడా గవర్నమెంటే బాధ్యత వహించాలి. అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది, ఆర్డీఓ వెంకటరెడ్డి మీద దాడి జరిగింది, ఇక్కడ ఈయన శ్రీనివాసాచారి మీద దాడి జరిగింది. ఎవరి తప్పు? గవర్నమెంట్ తప్పు. ఇది గవర్నమెంట్ చేసే తప్పులతోన అధికారులు, ఆఫీసర్లు, వాళ్ళు అందరూ బలవుతున్నారు. అందుకే ఆడ అటాక్ జరిగింది, ఈడ అటాక్ జరిగింది.
మొన్న చూలే ఆడ నిర్మల్ ఆర్డీఓ కారు ఎత్తేసిన రైతులు, ఉల్టా పల్టా అయింది కారు. ఇంకా ఎంతమంది మీద దాడులు చేపిస్తారు, ఎంతమంది ఇప్పుడు జనాలను తప్పుపట్టే పరిస్థితి లేదు. ఆ జనమే మిమ్మల్ని కావాలని కోరి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆ జనమే అసంతృప్తితో రగిలిపోతున్నారు. మీరేమో పోరు, మీరు పోరు ఆ జనాల దగ్గరికి. ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మినిస్టర్ ఆఫీసర్లను పంపిస్తారు, లాస్ట్కి ఇట్లయితుంది. చూద్దాం ఏమైతే. మరి ఆయనను ఏసీపీ శంకర్ను సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆమె మీద కేసులు వేసి ఆమెనే జైలు వేస్తారా, ఏంటో చూద్దాం. ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.